హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? లాస్ట్ క్లాస్లో మనం టూ టేబుల్ను కాన్సెప్ట్ను అర్థం చేసుకొని ఎలా నేర్చుకోవాలి అనేది చూసాం కదా. అదేవిధంగా ఈరోజు క్లాస్లో మనం త్రీ టేబుల్ను కాన్సెప్ట్ అర్థం చేసుకొని చక్కగా గుర్తుకుండేటట్లు ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దామా? సరే, ఇక్కడ చూడండి. దీన్ని మనం ఎలా చూద్దామంటే, ఇంతకుముందు టూ టేబుల్లో చెప్పినట్టు నేను ఇక్కడ ఈ బ్యాగ్లో కొన్ని బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ను తీసుకుంటానన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఆ బ్యాగ్లో నుంచి మీకు 3 బాల్స్ ఇస్తున్నా. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? 3 బాల్స్ ఇచ్చాను. సరే, ఇది ఎన్నిసార్లు ఇస్తున్నాను ఇక్కడ అంటే 1 టైం ఇచ్చాను. ఇది ఎన్ని బాల్స్ అనేది 3 ఇక్కడ. హౌ మెనీ టైమ్స్ ఇచ్చామనేది అంటే 1 టైమే కదా, కాబట్టి 1. 3 1s are 3. ఇక్కడ చూద్దాం. 1 టైం ఇచ్చినప్పుడు ఏమైంది? 1 2 3. టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 3. కాబట్టి 3 బాల్స్ను 1 టైం ఇస్తే ఎన్ని వస్తున్నాయి టోటల్ అంటే 3. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 3 బాల్స్ను నేను 1 2 టైమ్స్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు 3 బాల్స్ను నేను ఎన్నిసార్లు ఇస్తున్నాను అంటే 1 2 టైమ్స్ ఇస్తే ఎన్ని బాల్స్ అనేది 3 బాల్స్. ఎన్నిసార్లు ఇస్తున్నాను? 2 టైమ్స్ 1 2. ఇప్పుడు దీని టోటల్ ఎంత అవుతుందో చూద్దామా? 1 2 3 4 5 6. దీని టోటల్ ఎంత వచ్చింది మనకు? 6. అదే ఇక్కడ మనం ఇక్కడ రాస్తాం. దీన్ని మనము 3 2s are 6 అని చదువుతాం. నెక్స్ట్ ఈసారి నేను 3 బాల్స్ను 1 2 3 టైమ్స్ ఇచ్చాను. ఎన్ని బాల్స్ ఇస్తున్నాను? 3 బాల్స్ ఇస్తున్నాను. ఎన్నిసార్లు ఇస్తున్నాను అంటే 1 2 3 టైమ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు 3ను 3 టైమ్స్ ఇచ్చినప్పుడు ఎంత రిజల్ట్ వస్తుందో చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9. అది ఇక్కడ నేను రాస్తున్నాను. ఇదే మనకు 3 3s are 9 అంటే 3 ఆబ్జెక్ట్స్ను మనం 3 టైమ్స్ ఇచ్చినప్పుడు మనకు రిజల్ట్ ఎంత వస్తుందంటే 9. తర్వాత నేను ఇదే 3 బాల్స్ను 1 2 3 4 3 బాల్స్ను ఎన్ని బాల్స్ అంటే 3 బాల్స్ను ఎన్నిసార్లు ఇస్తున్నాను అంటే 1 2 3 4. 3 బాల్స్ను నేను 4 టైమ్స్ ఇస్తే మనకి ఎంత వస్తుందో చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అది ఇక్కడ నేను రాస్తున్నాను. ఎన్ని 3 బాల్స్ను 4 టైమ్స్ ఇస్తే మనకు టోటల్ ఎన్ని అవుతున్నాయి? 12 అవుతున్నాయి. దీన్నే మనం 3 4s are 12 అని నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు 3 బాల్స్నే 1 2 3 4 5. 3 బాల్స్ను ఎన్ని బాల్స్ తీసుకుంటున్నాను ప్రతిసారి 3 బాల్స్ ఎన్నిసార్లు ఇచ్చాను అంటే ఈ 3 బాల్స్ ఎన్నిసార్లు ఇస్తున్నానంటే 1 2 3 4 5. ఈ ఎన్ని బాల్స్ అనేది ఇక్కడ 3, ఎన్ని టైమ్స్ ఇస్తున్నాను అనేది ఇక్కడ 5. 3 బాల్స్ను 5 టైమ్స్ ఇస్తే మనకి ఎంత వస్తుందో చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అదే నేను ఇక్కడ రాస్తున్నాను. ఇదే మనకు కావలసిన 3 5s are 15. ఓకేనా? అదేవిధంగా మనం 3 6 అంటే 3 బాల్స్ను 6 టైమ్స్ ఇస్తే ఎంత వస్తుందో మనం చెక్ చేస్తే మనకు
18 వస్తుంది. 3 6 ఆర్ 18. అదేవిధంగా 3 బాల్స్ను 7 టైమ్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు 21 వస్తుంది. 3 బాల్స్ను 8 టైమ్స్ గనక తీసుకుంటే మనకు 24 వస్తుంది. 3 బాల్స్నే గనక మనం 9 టైమ్స్ ఇస్తే మనకు 27 వస్తుంది. 3 బాల్స్ను 10 టైమ్స్ ఇచ్చామనుకోండి, మనకు 30 వస్తుంది. ఇదే మనకు కావాల్సిన 3 టేబుల్స్. ఇది మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుని నేర్చుకుంటే మనకు బాగా గుర్తుండిపోతుంది. ఇక్కడ ప్రతిసారి మనము ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాము. హౌ మెనీ టైమ్స్ తీసుకుంటామనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అది మనం అర్థం చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం టేబుల్స్ ఒకసారి చూద్దామా? 3 టేబుల్ ఏముందో? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6 are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. సో ఇప్పుడు మీరు 3 టేబుల్ను ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకొని బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.